Inshallah, the video is ఎవరినన్నా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం నాకుంది. ఆ కృష్ణుణ్ణి ఎదుర్కోలేను, అతనితో యుద్ధం చేసే శక్తి సామర్థ్యం నా సెంత లేదు. ఎందుకంటే కదా కొన్ని ఆపదలలో నన్ను కాపాడున్నాడు. ఎట్ట కాపాడనంటే కదా ఎట్టంటే ఒకనాడు దినమన ఋగ్వేదము, యజుర్వేదము, అదర్ణ వేదము, సోమ వేదము 4 వేదముల తల కింద పెట్టుకుని నేను నిద్రపోతూ ఉన్నాను. ఇదే సమయమని ఆ సోమకాసురుడనే రాక్షసి ఏం చేశాడంటే ఈ వేదములంతా దొంగిలించుకుని పోయి సముద్రంలో పోయి దాక్కున్నాడు. ఎప్పుడు సముద్రంలో దాక్కున్నాడు ఈ నీళ్ళలో ఉండే వేదములు మొత్తం జీర్ణం అయిపోయింది, సృష్టి నిలిచిపోయింది. ఎప్పుడు లోకమంతా సృష్టి నిలిచిపోయిందో ఈ లోకమంతా అంధకారమైన చీకటి అయిపోయింది. అప్పుడు నాకు ఏమీ దిక్కు తోసకుండా పూడ్చింది. నేను కూడా శ్రీమన్ నారాయణమూర్తినే వేడుకున్నాను. తక్షణమే మహానుభావుడు ఏం చేశాడు తెలుసా, మత్స్యావతారం ఎత్తాడు. ఆ మత్స్యావతారం ఎత్తి ఆ సోమకాసురుడనే రాక్షసుని వధించి యథా ప్రకారంగా వేదములు మళ్ళీ సృష్టించి నా చేతికి ఇచ్చాడు. అప్పుడు ఈ లోకమంతా సృష్టించాను. అటువంటి మేలు చేసిన భగవంతుడికి కీడించేదానికి నా వల్ల కాదు. కాపాడాలనుకుంటే కైలాసానికి పోవు. ముక్కంటీశ్వరుడు అతను భోలా శంకరుడు తప్పక కాపాడుతాడు. ముక్కంటీశ్వరుడు నన్ను కాపాడుతున్నాడు. నిజమేనా? అర్జునుడు వేషం ఆడు వేషాలు కూడా 2 ఉన్నాయంట. పరకట్లతో కొట్టుకుంటారంట. అడిగిందంతా వాళ్ళ అత్త పిలిచింది. నేను ముందుగానే ఆ తాతగారి దెబ్బలు తిన్నాను. రెండోసారి పోతే అరస నారాజు అన్నాడు.
ఎంత ఆప్షన్స్ మనం కూడా పోయి కొనుక్కుందాం. ఇంకొంచెం